ఒకప్పుడు రక్తచందనం రాజ్యం శాంతిగా సంపన్నంగా ఉండేది. కాని నల్లవాన రాజ్యం దాడులు మొదలుపెట్టడంతో ప్రజలు భయంతో జీవించాల్సి వచ్చింది. రాజ్య ఆలయంలో ఒక వృద్ధ మహర్షి ఇలా ప్రకటించాడు: చీకటిని తొలగించే యోధుడు పుడతాడని, అతని ధైర్యమే రాజ్యాన్ని కాపాడుతుందని. భవిష్యవాణి ప్రకారం రాజకుమారుడు అధిరథ్ చిన్ననాటి నుంచే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందుతూ ప్రజలను కాపాడాలన్న సంకల్పంతో ఎదిగాడు. అడవిలో శిక్షణలో ఉన్న అధిరథ్కు గాయపడిన సమీరా కనిపించింది. ఆమె నల్లవాన రాజ్యపు రాజకుమార్తె అయినా ఆమె హృదయం ఎంతో మంచిది. మాటలు తక్కువైనా ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి. ఆ అనుబంధం నెమ్మదిగా ప్రేమగా మారింది. నల్లవాన రాజుకు ఈ విషయం తెలిసి కోపంతో రక్తచందనం రాజ్యాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించి యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు. అధిరథ్ ప్రజల భయాన్ని చూశాడు. మీకోసం నేను పోరాడతాను అని చెప్పి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలైంది. ఖడ్గాలు ఢీకొన్నాయి. గుర్రాల అరుపులు, యోధుల కేకలు, భూమి కంపించినట్టు అనిపించింది. రెండు రాజ్యాల మధ్య భీకర పోరు జరిగింది. యుద్ధంలో నల్లవానరాజు అధిరథ్పై ఘోర దెబ్బ వేయబోతున్నాడు. ఆ క్షణంలో సమీరా ముందుకు దూకింది. అధిరథ్ ప్రాణాలను కాపాడుతూ ఆమె తన ప్రాణాలను అర్పించింది. సమీరా త్యాగం అధిరథ్కు అపార శక్తిని ఇచ్చింది. ఆగ్రహంతో, ధైర్యంతో చివరి పోరాటంలో నల్లవానరాజును ఓడించాడు. యుద్ధం ముగిసిన తర్వాత అధిరథ్ రెండు రాజ్యాలను ఏకీకృతం చేసి శాంతి తీసుకొచ్చాడు. ప్రేమ, ధైర్యం, త్యాగం, ఒక యోధుడి కథ రాజ్యాన్ని మళ్లీ వికసింపచేసింది.